యెషయా గ్రంథం 51వ అధ్యాయం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచునుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ఒకడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా నా మాట ఆలకించుడి. నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశము వైపు కన్నులెత్తుడి. క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును. భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును. నా నీతి కొట్టివేయబడదు. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చెమట వారిని కొరికివేయును. బొద్దింక గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును. నా రక్షణ తరతరములుండును. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము. బలము తొడుగు కొమ్ము. పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియులుగా నరికి వేసిన వాడవు నీవే గదా. మకరమును పొడిచిన వాడవు నీవే గదా. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారి సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును నోదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టు వాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించున్నట్లు దాని రేపు వాడను నేనే. సైన్యములకు అధిపతి యొగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము. యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపడజేయు పాత్రలోని దంతటిని త్రాగిన దానా నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవ్వడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకొను వాడెవ్వడును లేకపోయెను. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోను నీ దేవుని గర్దింపుతోను వారు నిండి ఉన్నారు. ద్రాక్షరసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా, నీ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు. నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను.
నీవికను దానిలోనిది త్రాగవు, నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.